అందుబాటులో ఉన్నారు. డాక్టర్ జయరాం గారు విశ్లేషకులు, సురేష్ యాదవ్ గారు బీజేపీ నాయకులు, మిఠా నర్సయ్యగౌడ్ గారు కాంగ్రెస్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నాయకులు. అందరికీ నమస్కారం అండి. జయరాం గారు, జంజీ ఉద్యమాలు రాజకీయ యాహ్! వ్యవస్థను మార్చగలుగుతాయంటారా? అసలు సీజేపీ ఉద్యమం రాజకీయ పార్టీగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జయరాం గారు, మీ విశ్లేషణ ఏంటి? మీకు ప్యానెల్‌లో ఉన్న మిత్రులకు, రాజకీయ ప్రేక్షకులకు నమస్కారాలు. జెన్‌జీ రాజకీయ ఇప్పటికైతే రాజకీయ ఉద్యమం డౌట్ ఏమి లేదు. హ్మ్. సో, కాకపోతేనంటే సమస్య ఎక్కడైతే సమస్య ఉందో, సమస్య మీద వాళ్ళ వాయిస్‌ని వినిపించాలనేది చాలా క్లియర్‌గా చెప్పారు. చెప్తూనే ఉన్నారు. ఇక హ్మ్. రాజకీయ పార్టీగా మారాలా, మారకూడదా అనేది జెన్‌జీ నిర్ణయం మీద కాదు. ప్రజలు నిర్ణయిస్తే డెఫినిట్‌గా రాజకీయ పార్టీగా మారుతారన్న విషయాన్ని కూడా ఆ! ది మ జెన్‌జీలో అనేక మంది ఇది ఒక చర్చ విధంగా తీసుకొస్తుంది. అంటే మనకు రాజకీయ పార్టీగా మారకపోవడం, మారడం అనే విషయం పక్కన పెట్టేస్తే సమస్య, పరిష్కారం ఇది మాత్రం కంపల్సరీ కావాల్సింది. అవును. అంటే ఇక్కడ సమస్య ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అనేది చాలా కీలకము. హ్మ్. సమస్యలు చెప్పడము తేలిక. కానీ పరిష్కరించే విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయడం మాత్రము ఇది కొత్త తరము. దీన్ని వినూత్నంగా ప్రజల ముందు తీసుకెళ్ళేసింది. ఒక రకంగా చెప్పాలంటే జెన్‌జీ సక్సెస్ అయింది. హ్మ్. సో, ధర్మేంద్ర ప్రధాన్ విషయానికొచ్చినప్పుడు కనీసము ఆహ్, మంత్రి గారు కానీ, లేకపోతే మినిస్ట్రీకి సంబంధించిన ఇతరితర వ్యక్తులు కానీ, పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కానీ, ప్రధాని గారు గానీ, ఎవరు గానీ ఒక్క మాట కూడా మాట్లాడినారు నుంచి చెప్పండి. అంటే ఒక రకంగా చెప్పంటే నో డైలాగ్. అంటే ఒక నిశ్శబ్దము ఎంత బాధను, ఎంత ఇబ్బందిని క్రియేట్ చేస్తదో మొన్నటి జంజీ ఉద్యమం చూసి చెప్పొచ్చు. అంటే ప్రభుత్వము నిశ్శబ్దంగా ఉండి, హ్మ్. ప్రభుత్వము కనుక తను చేయాల్సిన పని చేయకుండా, తనను ప్రజలను ఈజీగా తీసుకున్న విధంగా ఉన్నట్టంటే, ప్రజల నుంచి వచ్చిన ఆ ప్రతిఘటన, ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి ఎవరైనా గూడా డెఫినిట్‌గా తలొగ్గక తప్పదు. ప్రధాని గారు ఎప్పుడు మాట్లాడని వ్యక్తి ప్రధాని గారు. సోషల్ మీడియాకు అసలు కనీసం నాకు తెలిసైతే ప్రధాని గారు సోషల్ మీడియాలో మాట్లాడడం అది ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. అది జెన్‌జీ ఉద్యమాన్ని ఉద్దేశించింది. అంతకంటే ముందు ఎక్కలేదు. అలా ఆయన సోషల్ మీడియాలో లాగిన్ అయ్యి దాన్ని తీసుకొచ్చి ఇన్‌స్టాలో పెట్టేస్తే, ఇన్‌స్టా లోపల వితిన్ ద 24 అవర్స్ లోపల ఆహ్, 30,00,00,000 పైచిలుకు మంది దాన్ని చూసారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని గారికి కొత్త ఫాలోవర్స్ ఎక్కువైనలు అనే విషయాన్ని కూడా కొన్ని మీడియా సంస్థలు చాలా క్లియర్‌గా కొత్త ఫాలోవర్స్ కూడా ఎక్కువైపోయారు ప్రధాని గారికి అనేదాన్ని మీడియా సంస్థలు చాలా క్లియర్‌గా చెప్పాయి. అంటే దాంతో పాటు వచ్చేసి సమస్యను పరిష్కరించే విధానాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. సరే దాన్ని ఇబ్బందితోని చేశారా? ప్రేమతోని చేశారా? ఏ విధంగా చేశారా? అని పక్కన పెట్టేస్తే జెన్‌జీ చాలా క్లియర్‌గా ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్న ఆలోచన కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళు మాత్రము డెమోక్రటిక్‌గా ఆహ్, శాంతియుతంగా ప్రజలను మమేకం చేసి అంత క్లియర్‌గా వాళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పారు. అనుకున్నది సాధించారు. దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఇక దాంట్లోపల జరిగిన ఆహ్, చిల్లర మల్లర విషయాలకొస్తే జెన్‌జీ దాన్ని చాలా క్లియర్‌గా కొట్టింది. ఆ! ఎప్పుడైతే విద్రోహ శక్తులు కానీ, ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ మాకు సంబంధం లేదు అని. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో, ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోవాలంటే చర్చలు. ఆ చర్చల ద్వారానే ఉంటాయి తప్పితే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా గానీ, లేకపోతే ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టే విధంగా గానీ ఉండకూడదనేది ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఎవరు ఏం చేసిందనే విషయం కాకుండా ఒక్కొక్కల మీద 100ల కేసులున్నాయి, 200ల కేసులున్నాయి, 50 కేసులున్నాయి, 30 కేసులు అని చెప్తున్నారే తప్ప మరి ఆ కొట్టినోళ్ళెవరు? ఆ లాఠీలు ఎక్కడినుంచెళ్ళొచ్చినాయి? ఆ రాళ్ళు ఎక్కడినుంచెళ్ళొచ్చినాయి? ఈ సమస్య ఎందుకొచ్చింది? ఈ సమస్య లేకపోతే ఈ ఈ జెన్‌జీ ఇట్లా పోలరైజ్ కాదు గదా! అనే విధంగా ఎక్కడ మాట్లాడరు. ఇది బాధపడాల్సిన విషయం. అంటే దీనంతటి మనము అన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు జెన్‌జీ లోపల అర్థమైంది ఏంటంటే, మనము సమస్యను ఆహ్, ప్రజల ముందు తీసుకెళ్ళేసి ప్రభుత్వం ముందు పెడితే డెఫినిట్‌గా ప్రభుత్వం దిగొస్తది అనే విషయాన్ని వాళ్ళకు నమ్మకాన్ని కలిగింది. ఆ నమ్మకాన్ని కలిగించింది ఈరోజు
భారత ప్రభుత్వం. అంటే మునుముందు కూడా జయరాం గారు మునుముందు కూడా ఈ సిజేపీ అనేటువంటి పార్టీ ఏదైతే ఉందో కేవలం సోషల్ మీడియా మీమ్స్ తోటో వ్యంగ్యంతో ప్రారంభించిన ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వ విధానాలను ఎంతవరకు శాసించగలుగుతాయంటారు? అంటే ఒకటి చెప్పి దీంట్లోపల సిజేపీ మీరు అన్నట్టుగా మీమ్స్ తోనే స్టార్ట్ అయింది. సిజేపీ ఒక సెటారికల్ గా స్టార్ట్ అయింది. అవును. సిజేపీ ఒకరి వాయిస్ తోని స్టార్ట్ అయింది. అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఒకడుగానే ఉన్నాడు. ఆ తర్వాత తను ఇన్స్టాలో ల్యాండ్ అయిన తర్వాత తన మీద అనేక రకమైన ఆరోపణలు చేయటం, దీని వెనకాల బంగ్లాదేశ్ ఉందని చెప్పడం, పాకిస్తాన్ ఉందని చెప్పడం, ఉగ్రవాద శక్తులు అని చెప్పడం, ఫారిన్ ఫండ్స్ ఉన్నాయని చెప్పడం, అనేక రకమైన ప్రచారాలు చేయటం, అదేది ప్రజలు నమ్మకపోవటము, దాని తర్వాత వచ్చేసి కొన్ని ఇబ్బందికరమైన క్రియేట్ చేయటం, తర్వాత వచ్చేసి కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడము. అభిజిత్ దీప్కే తను పర్సనల్ గా నేను ఒక ఎస్సీ దళితుని, ఒక ఎస్సీ కులస్తుని అని తాను తన వాయిస్ ద్వారా ఇస్తే ఇప్పటి వరకు కూడా అది సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఆ వాయిస్. అంటే ఈ విధంగా చేస్తే ఆ దళితుడు అన్న తర్వాత విపరీతమైన విషయం జిమ్మటం ఇవన్నీ జరిగినాయి. రైట్. కానీ సిజేపీ పార్టీ ఈ రోజు సిజేపీ అనేది ఒక వ్యక్తి అభిజిత్ దీప్కేతో లేదు. ఈ రోజు యావత్ భారతదేశం లోపల యువకుడి లోపల నేను సిజేపీ అనే విధంగా మాట్లాడు. రైట్. సిజేపీ అనేదానికి ఒకటే నిమిషం, సిజేపీ అనేదానికి ఒక ఆఫీస్ లేదు, సిజేపీ అనేదానికి ఒక ఆర్గనైజేషన్ లేదు, సిజేపీ అనేదానికి ఒక రిజిస్ట్రేషన్ లేదు, సిజేపీ అనేదాన్ని ఒక సమూహం కాదు. ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత నేను సిజేపీ అనే స్థితికి వచ్చిండ్రు అంటే అది ఎవరి తప్పిదమందాం? రైట్, చర్చిద్దాం. దీని ఈ అంశం పైన చర్చిద్దాం జయరాం గారు.